ఒక ఓవర్లోని 6 నో బాల్స్ వేస్తే మాక్సిమం ఎన్ని రన్స్ స్కోర్ చేయొచ్చు? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. 6. ఆలోచించుకోండి, మాక్సిమం ఎన్ని రన్స్ స్కోర్ చేయొచ్చు? 6 నో బాల్స్ వేశారు. అవును, నో బాల్కి ఒక రన్ కదా. నో 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 నో, ఆ బాల్ దూరం వెళ్తే ఓరి ఒక ఓవర్లో 6 నో బాల్స్ వేస్తే మాక్సిమం రన్స్ చెప్పండి నాకు. 36. లాస్ట్ 30 సెకండ్స్. 6 నో బాల్స్ పడ్డాయి, ఎన్ని రన్స్ మాక్సిమం స్కోర్ చేస్తారు? మాక్సిమం. ఏంట్రా వెళ్ళి చూపిస్తున్నావు? తెలిస్తే ఆన్సర్ చెప్పు, సగం పంచిస్తాను. ఏది చెప్తా సార్ లాస్ట్ 15 సెకండ్స్ సార్. 72. చెప్పండి చెప్పండి చెప్పండి. 72. ఓకే, దగ్గరలో వచ్చావు, దగ్గరలో వచ్చావు. 78. 72. లాక్ చెప్పండి మీరు. ఆ కలర్ లాక్ చెప్పండి. ఫస్ట్ అయితే లాక్ చెప్పేద్దాం, తర్వాత ఆన్సర్ చెప్తాను. లాక్ కాదు సార్, ఆన్సర్ చెప్పి లాక్ చెప్పండి. లాక్. ఏం లాక్? లాక్. అరే నేను చెప్పా కదండి, 72 అని చెప్పా కదా నేను. 72 లాక్. ఓకే ఓకే, 72 లాక్ అన్నారు. సో ఒక ఓవర్ లోని 6 నో బాల్స్ వేస్తే దానికి మాక్సిమం 72 రన్స్ కొట్టొచ్చు అని చెప్పనని 1,97,000 రూపాయలు బిడ్ చేసి ఫ్రీజ్ చేసుకున్న క్వశ్చన్ ని 72 అని చెప్పారు. అండ్ ఇట్స్ రాంగ్ ఆన్సర్. నో బాల్స్ కూడా కౌంట్ అవుతాయి. అబ్బా, రాహుల్ రామకృష్ణ గారి అకౌంట్ లోంచి 1,97,000 మైనస్ చేయండి. సో రాహుల్ గారు యువర్ విత్ 2,59,000 రూపీస్. పర్వాలేదు, ఇట్స్ ఓకే. అండ్ నేను అడిగిన క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ 78. ఈ 70 దగ్గరనే ప్రాబ్లం వస్తుంది మనకి. ఈ గేమ్ లో అసలు మనం 70 అనే నంబర్ అవాయిడ్ చేస్తేనే మంచిదని 30, 60, 90 పెట్టుకుందాం. 30, 60, 90, 120. సార్ ఈ నంబర్స్ ని ఇలా కూడా చెప్పొచ్చు అని తెలుస్తారు. ఇలాగా సో సర్కార్లోని 7వ ప్రశ్న. ఫస్ట్ నుంచి 7 క్వశ్చన్ల దాకా, అంటే ఈ 7వ ప్రశ్న దాకా మీ నలుగురు ఆడుతారు. 8వ ప్రశ్న నుంచి ఆట మారిద్ది. ఈ 7th క్వశ్చన్ ఆన్సర్ చేసిన తర్వాత ఎవరెవరు మోస్ట్ బెట్ వాలెట్ లోని ఎంతంత అయితే ఉన్నాయో 8th క్వశ్చన్ టాప్ 3 అమౌంట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆడతారు. లీస్ట్ లో ఉన్నోళ్ళు ఆడలేరు. అండ్ 9వ ప్రశ్న వచ్చేసి టాప్ 2 ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఆడతారు. అండ్ 10వ ప్రశ్న సర్కార్తోని ₹1 కోటి ప్రశ్న, ఒక్కరు మాత్రమే ఆడతారు. 8th క్వశ్చన్ ఆడాలి లేదా డిసైడ్ చేసే క్వశ్చన్ ఇదే మాట. ఈ ప్రశ్న కౌంటింగ్ కి సంబంధించిన ప్రశ్న. దీనికి సర్కార్ వారి పాట 70,000 రూపాయలు. 1,50,000. తరుణ్ భాస్కర్ గారి పాట 1,50,000 రూపాయలు. ఇప్పుడు క్లూ ఇవ్వండి సార్. పెట్టిన ఆయన కూడా అడగట్లేదు సార్. నాకొద్దు 4 లక్షలు వేసుకొని ఇట్లా సేట్జీ లాగా కూర్చున్నాడు. ఇట్లా మీరు పెట్టి అడగండి సార్. వద్దంటున్నారు, నేను ఇస్తానండి. 1,51 రూపాయి. 1,51. 2 రూపాయలు ఇస్తా బయటికి. 1,51 రూపాయలు. సరే క్లూ ఇస్తా, ఇవ్వండి. క్యాల్కులేటర్ లేకుండా కూడా ఈ ప్రశ్నకి సమాధానం చెప్పొచ్చు. అంత ఈజీ ప్రశ్న ఇది. 2 లక్షలు. జీవన్ గారు 2 లక్షల రూపాయలు ఒకటోసారి. ఇప్పుడు క్లూ ఇవ్వండి. మరి క్లూ ఇచ్చి 50,000 ఇచ్చామండి సార్. నేను క్లూ చెప్పాను కదా సార్. మరి 1,50,000 ఆయన వద్దన్న సార్, మీకోసం చెప్పాను నేను. 2 లక్షలకి అడుగుతున్నా, ఇవ్వండి. మరి నువ్వు ఆడడానికి వచ్చావా, రూబాబు దబ్బడానికి వచ్చావా? సార్ ఏంటి సార్ చిన్నపిల్లని చేసి? నువ్వా? 2 లక్షల రూపాయలు జీవన్ గారి పాట ఒకటోసారి. క్యాల్కులేటర్ లేకుండా కూడా చెప్పొచ్చు ఈ ప్రశ్న. నువ్వు ఇంకో క్లూ ఇస్తా అన్నావు, అందుకని. సరే ఇంకో క్లూ కూడా ఇస్తాను మీకు. సారీ, నేను మీరు అనే అలవాట్లేదు. తెలంగాణలో నువ్వు అంటావు కాబట్టి. సార్ నాకు తెలుసు, తెలుసు నాకు. ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకి తెలంగాణని తీసుకురావడం ఎందుకు బాబు? సరే సార్ ఇంకో క్లూ కూడా ఇస్తా. 0 నుంచి 10 వరకు ఉండే నంబర్స్ ఏదైతే ఉండే సంఖ్యలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన ప్రశ్న. జీవన్ గారి పాట 2 లక్షలు ఒకటోసారి. 2,59,000. 4 లక్షలు. 4 లక్షలు వేసేసింది ఆయన. అయ్యా జీవన్ పోతావే, నాశనమైపోతావు.